ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, మనకు పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మనం చదువుకోబోతున్నామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరెళ్ళినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని చెప్పి నీ మీద జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. పిల్లరా, ఇక్కడ దేవుడు ఆయన ఎంత మారని దేవుడు, ఆయన ఎంత స్థిరమైనటువంటి దేవుడు అనేటువంటి దాన్ని ఆయన తన ప్రేమను పర్వతములతో ప్రియులరా మెట్టలతో ఆయన పోల్చి ఇక్కడ మనకు వివరించి చూసేది మనం చెప్తున్నామండి. ఆయన ఏమంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను. ప్రియులరా, పర్వతాలంటే కొండలు మనకు బాగా తెలుసండి. ఇప్పుడు ఈ యొక్క లోకంలో మనం తీసుకున్న కొండలను మనం చూసామంటే మనకు బాగా తెలిసినటువంటి పర్వతాలు చాలా ఉన్నాయి. హిమాలయ పర్వతం ఉంది మన భారతదేశంలో. ఇక్కడ శ్రీలంకలో చూస్తే చాలా కొండలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా ఫేమస్ అయింది ఇక్కడ శ్రీపాద పర్వతం అని ఇక్కడ అంటారండి. అది చాలా ఫేమస్, అది చాలా ఎత్తైంది. ఇప్పుడు అలాగా మనకు బాగా తెలుసు ఎవరెస్ట్, అది చాలా లోకంలోనే చాలా ఎత్తైనటువంటి పర్వతము. ఇప్పుడు చాలా ఈ పర్వతాలంతా మనం తీసుకున్నామంటే ప్రియులారా, ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ పర్వతాలు అని ఎవరన్నా మనం అడిగామంటే అందరూ చెప్తారు, ఈ లోకం సృష్టించబడిన అప్పటి నుంచి ఇలా పర్వతాలు ఉన్నాయండి అని చెప్పి కొంతమంది అంటారు. నిజమే, ఆ పర్వతాలు సృష్టించబడినటువంటి దినం మొదలుకొని అవి స్థిరంగా ఉన్నాయి. అవి తొలగడానికి అవకాశం కూడా లేదండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అలాంటి తొలగని స్థిరమైనటువంటి గొప్ప పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లని స్థిరమైనటువంటి మెట్టలు తత్తరిల్లిపోయినా కూడా ప్రియులారా, కొన్నిసార్లు కొండలలో పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ కొండ కొంచెం కొంచెంగా అది విరిగి పడేది మనం చూస్తున్నామండి. కానీ అన్ని పర్వతాలు అలాగా అవుతాయంటే లేదు. ఎప్పుడో ఒకసారి, ఎన్నో సంవత్సరాలకు ఒకసారి కొండలో అలాంటి మార్పు జరుగుతుందండి. స్థిరమైనటువంటి కొండలు తొలగిపోయినా కూడా నా యొక్క కృపను నేను నీ నుండి తొలగించను అని చెప్పి ఆయన అంటున్నాడు. సమాధాన విషయమైన నా నిబంధనను నేను విడిచిపెట్టి పోనివ్వను అని చెప్పి నీ మీద జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియులారా, ఆయన ఎంత జాలిగల దేవుడు అంటే మనకు బాగా తెలుసండి. ఇశ్రాయేలు అనేక సార్లు పాపం చేసి దేవుణ్ణి యెహోవాను దుఃఖపరిచారు. అప్పుడు ఆయన ఎక్కువగా కోపపడి నేను వారిని హతం చేయబోతున్నాను, శిక్షించబోతున్నాను అని చెప్పి దేవుడు యెహోవా ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రియులారా, మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు వారిని చూసి వారి మీద కనికరపడి జాలిపడి ప్రియులారా ఆ యొక్క కీడును వారికి జరగనివ్వకుండా ఆయన ఆపినట్లుగా మనం చూస్తున్నామండి. నినివే విషయంలో కూడా మనం తీసుకున్నామంటే ప్రియులారా, నినివే ప్రజలు మహా గొప్ప పాపులు, వారు భయంకరమైనటువంటి పాపాలు చేశారు. ఇప్పుడు యోనా ప్రవక్తతో ఆయన అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, యోనా నువ్వు వెళ్ళి నా యొక్క మాటను మహానగరమైనటువంటి నినివేకి నువ్వు బోధించు, నా మాటను నువ్వు ప్రకటించు, నేను నినివేని హతం చేయబోతున్నాను, అక్కడ పాపము ఎక్కువైపోయిందని చెప్పి యోనా ప్రవక్తతో ఆయన పలికినప్పుడు ప్రియులారా, యోనా ఆ యొక్క నినివే పట్టణంకు వెళ్ళి దేవుని యొక్క మాటను ప్రకటించినప్పుడు ఆ దేవుని యొక్క మాటకు ఆ ప్రజలు గడగడలాడారండి, వణికారు, దేవునికి ముందుగా తమను తగ్గించుకున్నారు. ఆ రాజు మొదలుకని ప్రియులారా, ఆ రాజు కూడా తన యొక్క రాజ వస్త్రాన్ని మార్చుకొని ప్రియులారా ఆయన చాలా గోనెపట్ట కప్పుకొని ప్రియులారా ఆయన బూడిదలో కూర్చొని ఆయన తను తగ్గించుకున్నట్లుగా మనం చదువుతున్నామండి. అప్పుడు తగ్గించుకున్నప్పుడు దేవుడు వారి మీద జాలిపడి ఆ యొక్క కీడును ఆయన చేయకుండా వారి కోసం పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల, అంత కృపగల దేవుడు మన దేవుడు. అప్పుడు పాపులకు కరుణించేటువంటి దేవుడు, పాపుల మీద కరుణ చూపించేటువంటి దేవుడు, ఆయన ద్వారా ఎన్నుకోబడినటువంటి, ఆయన ద్వారా పిలువబడినటువంటి, ఆయనకు సాక్షిగా జీవిస్తున్నటువంటి, ఆయన్ను నమ్ముకున్నటువంటి నీ మీద ఆయన కనికరపడడా? నీ మీద ఆయన జాలిపడలేడా? ఖచ్చితంగా ఆయన నీ మీద కనికరం గల దేవుడుగా ఉన్నాడు. ఆయన తన కృపను నీ నుండి తొలగించే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను తొలగిపోదు, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు, నా కృప నా నిబంధన నీతో ఉంది నా కుమారుడా.
కాబట్టి నీ జీవితంలో నీకు ఏ యొక్క హాని కలగదు. మనుషులు ఎంతమంది నీకు కీడు చేయడానికి ప్రయత్నించినా కూడా నేను ఆ కీడును అనుమతించేటువంటి దేవుని కాదు. కానీ ప్రస్తుతము నీ జీవితం అయితే వివరించలేనంత దుఃఖములను గడిచెళ్తున్నావు. అపజయాలకు మీద అపజయాలు దగ్గరకు వస్తుంది. ఇంకంతే ఈ ఆశీర్వాదం నాకు దొరికిందని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావు, వెంటనే ఆ ఒక్క క్షణంలో ఆ ఆశీర్వాదము చేజారిపోతుంది. అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నది నిజమే. కానీ యేసయ్య అంటున్నాడు, వాటన్నిటిని నేను మార్చేటువంటి దేవుడిగా ఉంటున్నాను. ఎందుకంటే నేను నీ మీద కనికరమగల దేవుడిగా ఉంటున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రతిరోజు యొక్క వాక్యాన్ని మనము ఒక వాగ్దానముగా మనం పలుకుతూనే ఉందామండి. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధాన విషయమైనటువంటి ఆయన నిబంధన నన్ను విడిచిపోదు, నన్ను తొలగిపోదని చెప్పి ప్రియులారా, మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు వాగ్దానంగా మనం పలుకుతూనే ఉందాము. ఖచ్చితంగా దేవుడు మనం దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రం. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన తండ్రి, నీ కృపను, నీ సమాధాన నిబంధనను తండ్రి మా నుంచి తొలగించేటువంటి దేవుడు కాదు తండ్రి. నువ్వు తండ్రి మా మీద కనికరపడేటువంటి దేవుడిగా ఉన్నది బట్టి నీకు స్తోత్రము. ఈ కృపను తండ్రి ఒక్కొక్కరికి మీరు దయచేసి మాటతో ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం వారికి తోడుండి తండ్రి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.